మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కన జాతీయ స్థాయి చేపల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని ఎమ్మెల్యే కుక్కిరల ప్రేమసాగర్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే మత్స్య నీటిపారుదల శాఖల అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కన స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర గుర్తింపు పొందిన కొర్రమీన చేపల పెంపకానికి కేంద్రం 45 కోట్లు, రాష్ట్రం 15 కోట్ల వ్యయం చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 30 ఎకరాల్లో చేప పిల్లల పెంపకం చేపట్టనున్నామన్నారు. అలాగే 50 ఎకరాల్లో ఆక్వాకల్చర్ ఏర్పాటుకు కేంద్రం 35 కోట్లు, రాష్ట్రం 25 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోగా మంచిర్యాలకి సువర్ణ అవకాశం దక్కిందన్నారు. దేశంలోనే తొలి ఫిష్ పాండ్ అని చెప్పారు. ఫిష్ పాండ్ లో పెంచిన చేపలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫిష్ పాండ్ ని ఎల్లంపల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించడం మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని తెలిపారు. ఫిష్ పాండ్ వల్ల మత్స్యకారులకి, స్థానికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే హాజీపూర్ మండలం వేంపల్లి వద్ద ఇండస్ట్రియల్ ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, జిల్లా మత్స్యాధికారి సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ, ముని, కర్ణమామిడి పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ కోట సత్తయ్య, మాజీ ఎంపీపీ కోఆప్షన్ ఎండి రఫీక్, మాజీ ఎంపీటీసీలు డేగబాబు, గొల్ల భాగ్యవతి, తిరుపతి, మాజీ సర్పంచ్లు పొట్టాల సుమలత, శ్రీశైలం గౌడ్, కొట్టె మహేందర్, అన్నం మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు తుమ్మల నరేష్, నాయకులు గడ్డం వెంకటేష్, కందుల రమేష్, మల్యాల రాజ్ కుమార్, దొమాటి లచ్చన్న, సాయిని రామచంద్రరావు, కర్ర జగన్మోహన్ రెడ్డి, చిప్పకుర్తి లచ్చయ్య, దొమ్మటి సత్తయ్య, ఇలవేని హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గడిచిన 4-5 నెలల నుంచి ప్రయత్నం చేసుకుంటూ వచ్చినాం, ఫైనల్గా కళ ఫలించింది. దానికి సంబంధిత ఎంఆర్ఓలు కానీ, సంబంధిత అధికారులు కానీ, ఇరిగేషన్లు కానీ, రెవెన్యూలు కానీ అందరూ సహకరించారు. దాంతో మా స్థానిక సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్నిటికంటే ఎక్కువ ప్రజలు, కార్యకర్తలు అందరూ సహకరించారు కాబట్టి సాధ్యమైంది. దీంతో భారతదేశ పటంలో గుడిపేట కూడా, ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇలా ఈనాడు రాసిన చూసుకోండి. గుడిపేట మీరేందుకు పోతే ఎత్తారు. దీని ద్వారా ఒక 200 మందికి నేరుగా ఉపాధి, అంటే ఫిషర్మెన్, బెస్తవాళ్ళు కానీ, ముదిరాజులు కానీ, ఇంకా వాళ్ళకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కన్నా ఎక్కువ ప్రైవేట్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి చేపలు ఎక్కడికో డైరెక్ట్ ఎక్స్పోర్ట్, వాళ్ళు ప్రాసెస్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ బయట దేశాలకు పంపిస్తారు. ఈ మోరల్కు డిమాండ్ ఎక్కువ కాబట్టి పంపిస్తారు. మా కార్యకర్తలకు కూడా మనిషికి ఎకరం, అర్ధ ఎకరం వాళ్ళు ఫిష్ పాండ్ పెట్టుకోమని చెప్తారు. అందరికీ ఆదాయం అయితే వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది. జాగ్రత్తగా అంటే పని చేసుకోవాలి. ఎకరం ఉన్న వాళ్ళు, అర్ధ ఎకరం ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఈ మండలం, ఈ ప్రాంతం, ఎల్లంపల్లి ఈ ప్రాంతం ఏంటంటే అందరికి మంచి ఇన్కమ్ వస్తే వాళ్ళే తీసుకుపోతారు. ఎక్కడ తీసుకోవడం అసలు ఫిష్ పాండ్ కాడికి వాళ్ళ పనులు వస్తాయి. వెహికల్స్నే కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఉంటుంది, తీసుకుపోతారు, ప్రాసెస్ చేస్తారు, డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు. కొర్రమీన ఇంకా వేరే ఉన్నాయి. కొర్రమీన స్పెషల్ ఇది, అంటే మొత్తం ఇంటర్నేషనల్ బాగా డిమాండ్, బయట దానికోసం చేస్తారు. ఇంకోటి నెక్స్ట్ 30 ఎకరాలకు అయితే ఇంకో 50 ఎకరాల్లో అక్వాకల్చర్ ఫామ్ ఇస్తారు. అక్వాకల్చర్ ఏంటంటే దాంట్లో సరే ఫ్రాన్స్, రొయ్యలు, మిగతా అన్ని అక్కడ కుదిరే పేర్లు. ఈ మొత్తం రాష్ట్రంలో ఏవైతే చేపల పంపిణీ జరుగుతుందో ఇక్కడ నుంచే చేపలు తీసుకొని పంచుతారు. మిగతా రాష్ట్రం అన్ని ఇక్కడనే తయారు, ఇక్కడికి వెళ్ళి చేపలు తీసుకొని పంచకారు. సరే దీనికి దానికి ఇంకో నెల 2 నెలలు వస్తుంది. బట్ ఏదైనా నెక్స్ట్ 4 to 5 monthsలో జూన్ లోపల అన్నీ రెడీ అవుతాయి. 2 రెడీ అవుతాయి. ఇండస్ట్రియల్ పార్క్ కూడా లెటర్ వచ్చింది, ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 1 month లోపల అది కూడా కంప్లీట్ చేస్తే సంక్రాంతి వరకు దాని ఆర్డర్ వస్తే రోడ్లు ఇండస్ట్రీ పార్క్ స్టార్ట్ అవుతుంది. మెడికల్ కాలేజ్ వచ్చింది, ఫిష్ వచ్చింది, ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. ఈ రోడ్డు కూడా ములకాల నుంచి డైరెక్ట్ వసంతనగర్ అది కూడా వచ్చినట్టు పేపర్. ఎయిర్పోర్ట్ కూడా ప్రాసెస్, ఎయిర్పోర్ట్ లెటర్ ఇచ్చిన అది కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. వసంతనగర్ ఎయిర్పోర్ట్ కూడా మన అన్ని వరకు అది కూడా దీని పర్యాటకంగా అభివృద్ధి చేస్తారు. పర్యాటకంగా గూడెం చేస్తాం. గూడెం చేసి గూడెం నుంచి బోటింగ్ ఇక్కడ నుంచి ఇటు, అటు పక్క అటు జనార్దన్ దిక్కు ఫారెస్ట్ అవన్నీ అటు పోతే ఫారెస్ట్ ఉంటుంది. అది అందరు ఇప్పుడు అంటే మహారాష్ట్ర పోతారు, ఇది ఉంది కదా వైల్డ్ లైఫ్ రిసర్చ్. ఇప్పుడు జనార్దన్ చేసి కొంచెం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని FDO కార్యాలయంలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రీసోర్స్
బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గొల్లవాగు ప్రాజెక్టు, శివారం రిజర్వ్ ఫారెస్ట్ మరియు అంబేద్కర్ అర్బన్ పార్కులో నివసించే పక్షులు, కీటకాలు మరియు ఇతర జీవరాశుల జీవనశైలి, వాటి మనుగడపై WWF బృందం అధ్యయనం చేశారు. ప్రకృతిని పరిరక్షించడానికి మరియు భూమిపై జీవ వైవిధ్యాన్ని, అత్యంత ముఖ్యమైన బెదిరింపులను తగ్గించి భూమి యొక్క సహజ పర్యావరణం యొక్క క్షీణతను తనిఖీ చేసి మానవులు ప్రకృతితో సామరస్యంగా జీవించే భవిష్యత్తును సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. పర్యావరణ ఒత్తిడి సమస్యల గురించి ప్రజల్ని అప్రమత్తం చేసి వాతావరణం, ఆహారం, అడవులు, మంచినీరు మరియు వన్యప్రాణులకు సంబంధించిన సమస్యలపై, వాటి మనుగడపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో FRO అప్పలకొండ శివకుమార్, FSO ప్రభాకర్ మరియు ఇతర అటవీ అధికారులు పాల్గొన్నారు. పేరు శివకుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చెన్నూర్. అప్పలకొండ సార్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నీల్వాయి. తర్వాత WWF ప్రతినిధులైన శ్రీ రాజశేఖర్ గారు, హర్ష గారు మరియు సోహం గారుల ఆధ్వర్యంలో నిన్న అంటే 23rd నవంబర్ 2024లో గొల్లవాగు ప్రాజెక్టులో బర్డ్ వాక్ మరియు బటర్ఫ్లై సర్వే చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనము లాస్ట్ 2 years నుంచి గొల్లవాగు ప్రాజెక్టులో మరియు అర్బన్ పార్క్ చెన్నూరు అండ్ మనకు శివారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా బర్డ్స్ అండ్ బటర్ఫ్లై సర్వే సంబంధించింది ఇన్వెంటరీ అనేది చేయడం జరుగుతుంది. మనకు ఇప్పటి వరకు గొల్లవాగు ప్రాజెక్టులో అరౌండ్ 150 బర్డ్ స్పీషీస్ అనేది రికార్డెడ్, తర్వాత 30 బటర్ఫ్లై స్పీషీస్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. సో నిన్న గొల్లవాగు ప్రాజెక్టులో మనకు 75 బర్డ్ స్పీషీస్ నిన్న ఒక్కరోజు మాత్రమే మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాటర్ బర్డ్స్, తర్వాత ట్రాన్సిషనల్ జోన్లో ఉన్న బర్డ్స్, తర్వాత ఫారెస్ట్లో ఉన్న బర్డ్స్, ఓపెన్ స్పేసెస్లో ఉన్న బర్డ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో చెన్నూరు, తర్వాత కోటపల్లి, నీల్వాయి రేంజ్ల యొక్క స్టాఫ్ మరియు మంచిర్యాల రేంజ్ నుంచి కూడా స్టాఫ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత అర్బన్ పార్క్ చెన్నూరులో కూడా ఇదే రకమైన యాక్టివిటీ నిర్వహించడం జరిగింది. తర్వాత బటర్ఫ్లైస్ వచ్చేసి అరౌండ్ 35 to 40 స్పీషీస్ అనేది ఆల్రెడీ రికగ్నైజ్ అయింది ఇన్వెంటరీలో భాగంగా. నిన్న ఒక్కరోజే మనకు 25 స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ అనేది రికార్డెడ్ చేయడం జరిగింది. ఇవాళ కూడా మార్నింగ్ శివారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ 4 రేంజ్లు మంచిర్యాల, చెన్నూరు, కోటపల్లి, నీల్వాయి రేంజ్ల యొక్క స్టాఫ్తో WWF ప్రతినిధులతో సహాయంతో మేము బర్డ్స్ అండ్ బటర్ఫ్లైస్ ఇన్వెంటరీ చేయడం జరిగింది. సో మనకు బయోడైవర్సిటీలో భాగంగా బర్డ్స్ అండ్ బటర్ఫ్లైస్ చాలా ఇంపార్టెన్స్ రోల్ అనేది ప్లే చేస్తాయి. దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, క్లాస్ రూమ్ సెషన్స్ అన్నీ కూడా స్టాఫ్కి నిర్వహించడం జరిగింది. సో మనము వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని, తర్వాత వాటి ఎక్స్టెంట్ అయితే మనకు ముఖ్యంగా మానవాళికే ఏ రకమైన ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పేసి, తర్వాత క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ తోటి మన దాని మీద ఆధారపడిన మొక్కలు, తర్వాత ఫ్రూట్స్ సంబంధించిన మొక్కలు అన్నిటిపైన కూడా అవగాహన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. సో అందరికీ తెలియజేయడం ఏమనగా ఓన్లీ ప్లాంట్ స్పీషీస్, తర్వాత వైల్డ్ యానిమల్సే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న ఒక అడవి ప్రాంతంలో ఉన్న చాలా బయోడైవర్సిటీ ఉంటుంది. అది బటర్ఫ్లైస్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, మాత్స్ కావచ్చు, డ్రాగన్ ఫ్లైస్ కావచ్చు. దేని రోల్ ఎకాలజికల్ బ్యాలెన్స్ చేయడానికి అది ఆధారపడి ఉంటుంది. ఒక స్పీషీస్ కనుక ఎక్స్టెంట్ అయితే దాని మీద ఆధారపడి ఉన్న మిగతా స్పీషీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి ఫైనల్లీ మనకు మానవులకు ఉన్న ఏకైక ఆవాసమైన భూమి మానవ ఆవాసానికి నివసించకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో దీనిని సంరక్షించడానికి అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలను అందించి సో పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రాజశేఖర్. మేము ఈ చెన్నూరు డివిజన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో వాళ్ళతో కలిసి ఈ గత 2 రోజుల్లో చేసిన ఈ ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే ఈ బయోడైవర్సిటీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని పక్షుల్ని, సీతాకోక చిలుకల్ని, ఇతర జీవ వైద్యాన్ని మేము ఒకటి రికార్డ్ చేస్తున్నాము. అయితే మనకి మనిషి మనుగడకి జీవ వైద్యం అనేది చాలా ముఖ్యం. అయితే మనం భౌగోళికంగా చూసుకుంటే కనుక ఈ చెన్నూరు డివిజన్ అనేది మనకి హోల్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, మన భారతదేశంలో సెంట్రల్ ఇండియా ల్యాండ్స్కేప్లో ఇది బయోజియోగ్రఫికల్ ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే మనకి ఉత్తర భారతదేశంలో కనిపించే ఇక్కడ పక్షులు, అలాగే కొన్ని ఇక్కడ జీవరాశులు, అలాగే మనకి దక్షిణ భారతదేశంలో కనిపించేది 2 కూడా ఇది ఒక కాన్ఫ్లుయెన్స్ పాయింట్స్.
సో గోదావరి రివర్ ఎకో సిస్టమ్ అనేది మనకి చాలా ఇక్కడ ఇంపార్టెంట్. ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే జీవ వైవిధ్యంలో మనకి ఇవి భారతదేశంలో అన్ని చోట్ల ఇక్కడ కనిపించవండి. ఉత్తర భారతదేశం అలాగే ఇక్కడ దక్షిణ భారతదేశంలో కనిపించే కొన్ని జీవులు రెండు ఇక్కడ కనిపించే చోట అన్నమాట. సో మనం దీన్ని బయోజియోగ్రఫికల్ అంటాము, బయోజియోగ్రఫికల్ ఇంపార్టెన్స్ అంటాము. సో అయితే దానిలోనే మళ్ళీ మనకి ఇక్కడ ఈ చెన్నూరు డివిజన్లో మనకి మైక్రో క్లైమేటిక్ కండిషన్స్ అంటాం. అంటే మీకు నది నుంచి ఇక్కడ దూరం వెళ్ళే కొద్ది కూడా మీకు ఈ డైవర్సిటీ అనేది చెట్లు కానీ లేకపోతే ఇక్కడ అడవి కానీ అలాగే ఇక్కడ నేల కానీ ఇక్కడ మారుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ఇక్కడ పక్షులు తీసుకొచ్చాము ఇవాళ మార్నింగ్. మాకు కొన్ని ఇక్కడ ఎండేంజర్డ్ స్పీషీస్ అనమాట, బ్లాక్ బెల్లీ టర్న్ అంటారు. వాటి యొక్క సంఖ్య అనేది మనకి మన దేశవ్యాప్తంగా చాలా తక్కువ ఉన్నది అనమాట. వాటిని మనం పరిరక్షించడం చాలా ముఖ్యం. అలాగే ఇక్కడ మగ్గర క్రొకోడైల్స్ అనేవి మనకి ఓన్లీ ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి అనమాట. అవి కూడా వాటి లెక్క అనేది వాటి వరకు మనకి సరైన సర్వే జరగలేదు. అంటే మొత్తం చూసుకుంటే కనుక మనకి ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో, బట్ వాటి పాపులేషన్ ఇక్కడ మనకి చెన్నూరు దగ్గర శివారంలో మనకి కొంత ఉందన్నమాట. మళ్ళీ మనకి శివారం నుంచి మనకి కొంచెం ఒక దూరం వస్తే కనుక అగైన్ మనకి ఇక్కడ ఇన్లాండ్ ఫారెస్ట్ ప్యాచెస్ ఉన్నాయి. దానిలో అగైన్ మనకి అదొక డిఫరెంట్ మైక్రో క్లైమేటిక్ కండిషన్స్ అనమాట. అంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉండే మొక్కలు, చెట్లు, జీవవైవిధ్యం అనేది మారుతుంది. సో అలాగా మనము ఈ గొల్లవాగు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసరికి వీ హ్యావ్ ఏ ఫారెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది, మనకి వుడ్లాండ్ ఎకో సిస్టమ్, అలాగే మనకి ఇన్లాండ్ వెట్లాండ్స్ అంటారు అనమాట. అంటే మంచినీటి వనరులు అక్కడ ఉన్న చోట, అలాగే ఓపెన్ స్క్రబ్లాండ్ ఎకో సిస్టమ్ అనమాట. ఇట్స్ మిక్స్డ్ ఎకో సిస్టమ్. అక్కడ మేము దగ్గరగా 75 నుంచి 76 జాతుల పక్షులు చూసామన్నమాట. వాటిలో దగ్గరగా 21 నుంచి 22 జాతులు మనకి మైగ్రేటరీ బర్డ్స్. అంటే మనకి మైగ్రేటరీ అంటే అవి మనకి బయట నుంచి ఇక్కడ వలస వచ్చాయి. మళ్ళీ వలసల్లో కూడా కొన్ని ఇక్కడ ఖండాంతర వలసలు అంటే మనకి ఇక్కడ వార్బ్లర్స్ అంటారు అనమాట. 8 నుంచి 10 గ్రాములు చిన్న చిన్న పక్షులు ఉంటాయి. అవి మనకి ఇక్కడ ఆర్క్టిక్, సైబీరియా సైడ్ నుంచి కూడా, ఇంకా మనకి ఇక్కడ సెంట్రల్ ఏషియా అలాగే ఇక్కడ యూరోప్ నుంచి వచ్చినవి కూడా ఉన్నాయి. ఇవి మనకి ఇక్కడ అడవుల్లోనూ వాటి పాత్ర, మనకి ఇక్కడ అడవుల్లో మన చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్న ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ చేయడానికి వాటి పాత్ర కూడా మనకి చాలా ఇక్కడ ముఖ్యం అనమాట. అలాగే మనకి వెట్లాండ్ దగ్గర అంటే మన చిత్తడి నెలల దగ్గర ఉండే పక్షులు, కొంగలు కానివ్వండి, బాతులు కానీ కొన్ని అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడంలో వాటి పాత్ర ముఖ్యంగా ఉంటుంది అనమాట. మనకి తెలిసి అవి మనకి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ అనుకుంటాం, కానీ అవి శీతాకాలంలో వస్తాయి. కానీ అవి ఇక్కడికి వచ్చి ఫొరేజింగ్ చేస్తూ, అంటే ఇక్కడ మేత మేసు ఇలాగా వాటి అడవిలో ఇక్కడ చెట్లు ఎక్కడి నుంచి వచ్చి అవన్నీ ఎవరైనా వెళ్ళి ఇక్కడ నాటారా, రైట్? సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అనమాట. సో అడవిలో ఇక్కడ చెట్లలో వచ్చినట్టే ఆ సీడ్ డిస్పర్సన్ జరిగేది ఎలాగా, ఆల్రెడీ ఉన్న చెట్లకు ఉన్న పండ్ల చెట్లు కానీ లేకపోతే పూల చెట్లు కానీ పక్షులు అనేవి ఆ పండ్లను తిని వెళ్ళి అవి ఎక్కడైనా వేరే చోట అక్కడ విసర్జిస్తే కనుక అక్కడ మళ్ళీ మనకి అక్కడ మొక్కలు వస్తే మొక్కల నుంచి మనకి అక్కడ చెట్లు వస్తాయి. ఇలా కొన్ని 100 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ అడవి అనేది ఇక్కడ ప్రాపగేట్ అయింది. అంటే ఓన్లీ పక్షులనే కాదు, సీతాకోకచిలుక వలన మనకి ఇక్కడ పువ్వులకి పరాగ సంపర్కం, మనకి ఇక్కడ పాలినేషన్ జరుగుతుంది. అలాగే కొన్ని జంతువుల వల్ల జరుగుతుంది, కొన్ని పక్షులు మకరందం దాకా ఒక పువ్వు నుంచి ఒక పువ్వుకి వెళ్ళినప్పుడు కూడా మనకి అది పరాగ సంపర్కం జరుగుతుంది. దట్ ఈస్ పాలినేషన్. సో ఫారెస్ట్ అనేది ఇక్కడ స్ప్రెడ్ అవడానికి ఓన్లీ ఇక్కడ మ్యామల్స్ అంటే ఇక్కడ పులులు ఇక్కడ ఇవే కాదు, మనుషులే కాదు, న్యాచురల్గా కూడా ఇక్కడ డిస్పర్సల్ చేసేవి ఫారెస్ట్ ఇక్కడ ప్రాపగేట్ చేయడానికి బర్డ్స్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా అవి వాటి కంట్రిబ్యూషన్ అనేది వెలగట్లేదు అనమాట. మేము ఇక్కడ నిన్న కూడా చెప్పుకున్నాం ఏంటంటే మనం తినే ప్రతి కూరగాయల పంటల్లో 3 ఒకటి పక్షులు, అలాగే మిగిలిన ఇక్కడ జీవులు అంటే ఈ పురుగులు కానీ ఇవన్నీ కానీ ఇవి ఇక్కడ పాలినేట్ చేస్తేనే మనకు వస్తాయి అన్నమాట, కూరగాయలు కానీ లేకపోతే ఇక్కడ పండ్లు కానీ. దట్స్ వన్ థింగ్, దట్ ఈస్ సీడ్ డిస్పర్సన్ అండ్ ఫారెస్ట్ ప్రాపగేషన్. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి పంట పొలాల్లో ఉన్నాయి, పంట పొలాల్లో మనకి ఇక్కడ పురుగులు వస్తాయి లేకపోతే అక్కడ తెగుళ్ళు వస్తాయి. మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ మందు స్ప్రే చేస్తాం ఎందుకంటే ఇక్కడ దిగుబడి పెంచడానికి. బట్ అడవిలో వచ్చిన పురుగుల్ని వాటిని ఆ పెస్ట్ కంట్రోల్ అనేది ఇక్కడ ఎవరు చేస్తారండి, అక్కడ కీటక వినాశనం మనం వెళ్ళి చేయలేం కదా. మనం ఇక్కడ ఊళ్ళల్లో కొట్టే పురుగుల మందు తీసుకెళ్ళి మనం దాన్ని ఫారెస్ట్లో స్ప్రే చేస్తే కనుక వీఆర్ యాక్చువల్లీ పాయిజనింగ్ ద హోల్ ఎకో సిస్టమ్. సో అవేంటంటే ఇక్కడ పక్షులు ఉంటాయి, పక్షులు మనకి ఇన్సెక్టివరస్ బర్డ్స్ అంటాం, అంటే ఈ ఇక్కడ పురుగులను తిని ఇక్కడ జీవించేవి అనమాట. అవన్నీ ఏం చేస్తాయంటే న్యాచురల్గా ఇక్కడ పెస్ట్ కంట్రోల్ చేస్తాయి. నేను చెప్పాను వార్బ్లర్ అని చెప్పి ఒక చిన్న పక్షి ఉంటుంది అన్నాను. ఇట్ కమ్స్ ఆల్ ద వే ఫ్రమ్ మనకి సెంట్రల్ ఏషియా, యూరోప్ నుంచి ఇక్కడికి వస్తాయి మనకి ఇప్పుడు వింటర్లో. వాటికి స్పెషల్ క్యాపబిలిటీ ఉంటుంది, చిన్నవి కాబట్టి అవి ఇక్కడ బరువు తక్కువ ఉంటాయి. అవి ఆకులు కింద ఉన్న పురుగులు కూడా అవి అక్కడ తినగలవు అనమాట. ఈ క్యాటర్పిల్లర్స్ ఉంటాయి కదా, ఈ చెట్లు తినేవి. ఇవి దీని మీద ఒక మంచి ఇక్కడ రీసెర్చ్ కూడా జరిగిందన్నమాట ఇక్కడ ముదుంతరాయ్ టైగర్ రిజర్వ్లో. ఇది ఒక రోజుకి అది 14 గంటలు యాక్టివ్గా ఉండి ఇక్కడ శీతాకాలంలో ఇక్కడికి వచ్చినప్పుడు వలస వచ్చినప్పుడు రోజుకి
ఒక హెక్టార్ ఫారెస్ట్లో అవి 10,000 నుంచి 12,000 వరకు అవి పురుగులను అవి క్లియర్ చేయగలరు. 10,000 నుంచి 12,000 వరకు. ఇమాజిన్ 12,000 పురుగులను మీరు క్రియేట్ చేయాలంటే వాటిని మనం మాన్యువల్గా అక్కడ నిర్మూలన చేయాలంటే ఎంత పెస్టిసైడ్ వాడాలి మనం? రేపు వర్షాలు పడినప్పుడు ఒకవేళ మనం పెస్టిసైడ్ వాడినా రేపు వర్షాలు పడినప్పుడు అదంతా వాష్ అవుట్ అయ్యి మళ్ళీ అక్కడ మన ఎకోసిస్టంలోకి వస్తుంది. మన వాటర్ అంతా అది ఇక్కడ పాయిజన్ అయిపోతుంది, లేదా అది ఇక్కడ టాక్సిక్ అయిపోతుంది. అదేమీ లేకుండా మనకి అవి ఫ్రీగా వాటి జీవన శైలిలో భాగంగా వాటిని తింటూ అవి మనకి పెస్ట్ కంట్రోల్ చేస్తాయి. సో పెస్ట్ కంట్రోల్ ఒకటి, నెక్స్ట్ సీడ్ డిస్పర్సల్ ఒకటి, ఇంకోటి మనకి ఇకోసిస్టమ్ ఎన్రిచ్మెంట్. అవి తిని ఏం చేస్తాయో అక్కడ విసర్జిస్తాయి. మీరు మీ మీద పడిన పక్షులు ఇక్కడ రెట్టేసి ఉంటే మీరు అక్కడ చూసే ఉంటారు. పక్షులు అక్కడ విసర్జనలో వైట్ మ్యాటర్ ఉంటుంది, మధ్యలో బ్లాక్గా ఉంటుంది. వైట్ మ్యాటర్ అంతా ఏంటంటే అదంతా ఇక్కడ యూరిక్ యాసిడ్. ఓకే, దానిలో మళ్ళీ ఇక్కడ అమోనియా ఉంటుంది. సో అదే మనం డబ్బులు పెట్టుకొని మన పొలాల్లో జల్లే ఇక్కడ యూరియా ఏంటది, దానిలో ఇక్కడ అమోనియా ఉంటుంది. అదే అమోనియా పక్షులు ఫ్రీగా ఇక్కడ డ్రాప్ చేస్తున్నాయి, రైట్? సో న్యాచురల్గా మన భూమి యొక్క సారవంతాన్ని పక్షులని ఇక్కడ పెంచుతుంది. సో అగైన్ దెర్ వాజ్ అ రీసెర్చ్. ఈ మన తీర ప్రాంత పక్షులు ఎంత ఎకోసిస్టమ్ కంట్రిబ్యూట్ చేస్తాయి ఇలాగ ఇక్కడ రెట్టలేసి అనే దాని మీద దెర్ ఇస్ అ రీసెర్చ్. దాని విలువ సంవత్సరానికి 8,000 కోట్లు. మీరు అది మాన్యువల్గా చేయాలి. $1 billion 8,000 కోట్లు వరల్డ్ మొత్తం తీర ప్రాంతాల్లో ఓన్లీ తీర ప్రాంత పక్షులు. ఇమాజిన్ ఇప్పుడు అది మనకి ఫారెస్ట్లో ఉండే పక్షులు మనం అది లెక్క కట్టాలంటే ఇవాళ వరకు ఆ స్టడీ అనేది ఇక్కడ జరగలేదు అనమాట. ఇట్స్ వెరీ వెరీ టఫ్. పైగా ఇది విత్తన వ్యాప్తి చేసేటప్పుడు కూడా అవి ఇక్కడ పండ్లను తినే పక్షులు ఏంటంటే విత్తనం తిన్న తర్వాత లోపల అక్కడ గింజ ఉంటుంది కదా, ఆ గింజ పొట్టలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఇక్కడ యాసిడ్తో పాటు మళ్ళీ దాన్ని అది అక్కడ విసర్జిస్తుంది కదా. ఆ యాసిడ్ ఏం చేస్తుంది అంటే పైన ఉన్న ఆ పొరని అది బ్రేక్ చేసేసినప్పుడు జర్మినేషన్ అనేది సక్సెస్ అక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలాగా అనేది ఇక్కడ వెలగట్టలేదు అనమాట. దాని గురించి అవి చేసే కంట్రిబ్యూషన్స్ ఏంటి, దానివల్ల ఇక్కడ మన చెన్నూరు డివిజన్ కానివ్వండి, మన గోదావరి ఈకో సిస్టంలో కానివ్వండి, మనం ఎలా లాభపడుతున్నాం. సో అది మనం ఇక్కడ గ్రహించుకుని వాటిని మనం ఎలా ఇక్కడ సంరక్షించుకోవాలి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు పనిచేసే లోకల్ ఇక్కడ సిటిజన్స్ని కానివ్వండి, దాని గురించి ఇక్కడ సెన్సిటైజేషన్ అయ్యి డిపార్ట్మెంట్తో కలిసి వాళ్ళు అక్కడ పనిచేయాలి, డిపార్ట్మెంట్కి ఇక్కడ ఎటువంటి సహకారం అందించాలి. కలిసి పనిచేయడం వల్ల మనందరం కలిసి ఈ ఈకోసిస్టమ్ని కాపాడుకుని దానిలో ఉన్న ఈ బయోడైవర్సిటీని కాపాడుకొని మనం ఇక్కడ లాభం పొందాలి అనే దాని మీద ఈ 2 daysలో మేము ఇక్కడ వివిధ రకమైన ఇక్కడ అవగాహన పెంచుకొని నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ కొంచెం చేసాం అన్నమాట డిపార్ట్మెంట్ స్టాఫ్కి. దీనివల్ల అందరం మనం ఇక్కడ లాభం పొంది ఇక్కడ ఉన్న ఈ మన పులులు ఇవే కాకుండా దట్ ఈస్ బియాండ్ దట్. బటర్ఫ్లైస్ అవనివ్వండి, టైగర్స్ అవనివ్వండి, బర్డ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ ఎకోసిస్టమ్ని కాపాడటంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అది ఏంటనేది మనందరం అక్కడ తెలుసుకుంటే కనుక మనం ఇంకా బాధ్యతతో ఇక్కడ వ్యవహరించి మన 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 జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకుని వాటిని కూడా మనం ఇక్కడ అకామిడేట్ చేసుకుంటే కనుక వీ కెన్ డూ కో లివింగ్ అంటారు, నాట్ కో ఎగ్జిస్టెన్స్ ఎనీమోర్. ఇట్స్ ఆల్ అబౌట్ నౌ కో లివింగ్. అవి బతకాలి, మనం బతకాలి. దీనివల్ల అందరూ ఇక్కడ సుఖంగా ఉండాలి, అందరూ ఇక్కడ ఆరోగ్యవంతంగా ఉండాలి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కెపాసిటీ బిల్డింగ్ చేసుకుని అందరూ ఇక్కడ నాలెడ్జ్ షేరింగ్ చేసుకుని తద్వారా మనం చేసే పనుల్లో అండ్ అలాగే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకునే ఇక్కడ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ ప్లానింగ్లో కూడా ఇవన్నీ కనుక మనం ఇక్కడ ఇముడించి ఫ్యూచర్లో ఇంకా బాధ్యతగా మనం ఇక్కడ కన్జర్వేషన్ యాక్టివిటీస్ చేయాలని చెప్పి ఇది ఇక్కడ ప్లాన్ చేసాం అన్నమాట. ఇంకా మీకు దీని గురించి ఇంకేమైనా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక వీ కెన్ WWF ఇండియా వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము. అండ్ ఇలాంటి సెషన్స్ ముందు ఇంకా ఇక్కడ చేస్తాము. మంచిర్యాల ITI స్థలంలో క్యాన్సర్ ఆయుర్వేదిక్ ఆసుపత్రులను నిర్మించడానికి స్థలం పరిశీలన చేసినట్లు ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగరరావు తెలిపారు. ఆదివారం ఆయన స్థలాన్ని పరిశీలించి అరెకరం క్యాన్సర్ ఆసుపత్రికి, అరెకరం ఆయుర్వేదిక్ ఆసుపత్రికి కేటాయించనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో ఉత్తర్వులు అవుతాయని, ఆ తర్వాత ఆసుపత్రి నిర్మాణం ఏర్పాటు ప్రక్రియ జరుగుతాయని చెప్పారు. జాతీయ రహదారి పక్కనే ఆసుపత్రులు నిర్మించడం వల్ల రోగులకి రవాణా సౌకర్యం సులువుగా ఉంటుందని అన్నారు. అగ్రికల్చర్ మార్కెట్ ప్రాంగణంలో రామ ఆసుపత్రిని నిర్మిస్తామని వివరించారు. రైట్ సైడ్ లేదు సార్, రైట్ సైడ్ అండ్ దాని ముందు మిగిలిందేమో 9 ఇప్పుడు ఇటు కంపౌండ్ కట్టినట్టు మొత్తం ఇటు పెట్టింది కంపౌండ్ వాళ్ళు లేదు.
సావిత్రమ్మ ఈ ఏరియా సావిత్రమ్మ లీడర్ సార్ ఈ ఏరియాకి. మన 21 తారీఖు గురువారం నాడు సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశు హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆరోగ్య శాఖ మంత్రులు క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి ఆయుష్ ఒకటి, ఇంకో డయాలసిస్ ఒకటి, ట్రామా సెంటర్ ఒకటి, 4 అనౌన్స్ చేయడం జరిగింది. నేను మాట్లాడితే వచ్చేసి జియో దాటి వారంలో అయిపోతుంది కాబట్టి వారం 10 రోజులు. దానికోసం సైట్ ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్, ఆయుష్ అంటే ఆయుర్వేదిక్, అది కూడా రెండింటికి అద్దె హాఫ్ ఎకర్ ల్యాండ్ అలాట్ చేయడానికి. ఇక్కడైతే రోడ్డు మీద ఉంటుంది, మళ్ళీ పేషెంట్లకు ఇబ్బంది ఉద్దేశంతో ఇక్కడ అకామిడేషన్ చేస్తాం. దాన్ని సైడ్ చూసినాక వచ్చినాం. ఈ బిల్డింగ్ అనేది డిస్మెంటల్ అయిపోయినాయి కాబట్టి బహుశా ఇవి తీసుకొని మెయిన్ రోడ్ కొంచెం దగ్గర ఉంటే హాస్పిటల్ కాబట్టి క్యాన్సర్ పేషెంట్లకు ఇబ్బంది కాకుండా సెలబ్రేషన్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కన్నపల్లి గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. తవ్వకాలు జరుపుతున్న 4 వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. 3 పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, ఒక ఆటో, తవ్వడానికి ఉపయోగించిన పనిముట్లను పోలీసులు స్వాధీనపరుచుకున్న అనంతరం తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కి తరలించారు. మహేష్ భాయ్ మహేష్ ఏం పని చేస్తావు?
నేను సాయంత్రం అది ముఖం ఏ ఊరు ఆ? ఏ ఊరు కోయడా విలేజ్ శిశువులలో పనిచేస్తా. కరీంనగరా నెంబర్ బండి శ్రీకాంత్. అంటే పేరు రమణయ్య. ఏజ్ 38. బండి ఖరాబ్ వెనకై మొత్తం వెనకై. చూస్తా ఏమో అన్నకరెక్ట్ బయటకి వెనక నుంచి చూసారు ఒకటి సీట్ కింద నుంచి ఇట్లా పడతా అన్న ఇట్లా పొడవు చూద్దాం. ఇట్లా పొడుగు అయితే పడుతుంది ఇట్లా పెట్టు. సీట్ గింజలు ఆ సీట్ గింజలు అడుగు. ఇట్లా పెట్టలేదు. సీట్ కిందకే పెట్టాను అయిపోతుంది అట్లా దెబ్బ తాకుతుంది అద్దం పలుకుతుంది ఖరాబ్ అవుతుంది. ఏమున్నది నచ్చిండు ఏదో ఇంట్లో కళ్ళు పడుతున్నాయి అది పడుతున్నాయి అని చెప్పేసి తీసుకొని వచ్చింది సార్. ఆల్రెడీ ఇంతకుముందు తవ్విండ్రు. ఆ తవ్విన దాన్ని మేము మందు పట్టుకొని ఇక్కడే పార్టీ చేసుకుందామంటే వచ్చినాం. ఎప్పుడు వచ్చిండు మీరు? మేము హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే. మీకు చెప్పింది ఎవరు? మహేష్. ఏ మహేష్? ఇంటి ఓనర్. మరి ఆయన లేడా? లేడు సార్. ఎటు పోయిండు? ఆటో ఆయన వెళ్ళిపోయాడు. మీరు సార్ రాగా 7 సార్. ఎవరెవరు? మేము 4, అదొకటి మహేష్ ఓనరు. మహేష్ వాళ్ళ ఇద్దరు వాళ్ళు రాలే, లోపల దాకా రాలే, బయటే ఉన్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు? వాళ్ళు ఎక్కడో నాకు తెలుసు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీ 4 దొరికిందా? 3 వారిపోయినా? అవును సార్. గిట్టేట వచ్చినావు? మహేష్ ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడ రమ్మంటే వచ్చింది సార్. దేనికోసం? మా ఇంట్లో కళలు పడతాయి ఇట్లా అన్న వాళ్ళు వస్తున్నారు. మరి ఇంట్లో ఎవరు ఉంటాను? ఎవరు ఉంటలేరు కదా? ఏమో సార్ చెప్పిండు. తవిల్లా? మేము తవ్వలేదు సార్, అది పాత తవ్వే ఉన్నది. మేము వచ్చి కూర్చున్నాం అంతే. జస్ట్ అవి బనీళ్ళు అవి వేసుకొని రాడాయిలు సార్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయింది. అంటే ఏం చేద్దాం అనుకున్నారు? తవ్వడానికి వచ్చింది. అంటే గుప్త నిధుల కోసమేనా? గుప్త నిధులు అని ఏం లేదు సార్, కళలు పడతానే మాకు ఇట్లా. కళలు పడితే వాళ్ళు ఏముంటాయి? తవ్వుతే ఏమైతే? ఏమో బొక్కలు ఏమో ఉన్నాయని చెప్పిండు. తలపూర దొరుకుతుంది అది అని చెప్పి తవ్వించింది. తలపూర దొరుకుతుంది అని ఆయనకెట్ట తెలుసు? కళలో కనబడి చెప్తానని చెప్పి పిలిస్తేనే వచ్చింది. ఇంతకుముందు కూడా సార్ నువ్వు గుప్త నిధుల కోసం కేసులో ఉన్నావు కదా? లేదు సార్. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయికుంటలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియం స్థలాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్రావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పరిశీలించారు. 12 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. క్రీడాకారులకి అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల క్రీడలకు నిలయంగా మారుస్తానని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. స్టేడియం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని శివసేన రెడ్డి తెలిపారు. సార్ 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 చూసారా? అన్ని ఇక్కడనే సెట్ అయిపోతాయి. అన్నీ వచ్చేసి అంటే ఇప్పుడు మనకి చూపించింది
12 acres. స్విమ్మింగ్ పూల్ ఇక్కడ వస్తుందన్న ఆడతారు మీ డిజైన్ ఇచ్చేయండి, ఆ డిజైన్ పరంగా ఇస్తాం. పత్రికా మిత్రులకు అదేవిధంగా బెటాలియన్ తీసుకొని వచ్చినందుకు మిత్రుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఈరోజు నిన్న సాయంత్రం ఏదైతే ఈ మన తెలంగాణ ఉత్తర తెలంగాణలో మొట్టలు దక్షిణ తెలంగాణ పోతే బొమ్మలు అంటారు అట్లా. సో ఈ ప్రాజెక్టు ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ, కంట్రీలో మొదటి ప్రాజెక్ట్ ఇది. టోటల్ ఎక్స్పోర్ట్ ఇది. ఈ ప్రాజెక్టు 30 ఎకరాల ల్యాండ్ ఎల్లంపల్లి గుడిపేట దగ్గర. 15 కోట్లు స్టేట్ కాంట్రిబ్యూషన్ అయిపోయింది. మిగతా సెంట్రల్ కాంట్రిబ్యూషన్ కూడా 70% వచ్చి 45 కోట్లు 60 కోట్ల ప్రాజెక్ట్. ఇది కాకుండా ఇంకొకటి అక్వాకల్చర్ ప్రాజెక్ట్ ఉంది, దానికి 50 ఎకరాలు, అది ఇంకొక 15 రోజులు పడితే ఇవ్వచ్చు. దానికి ఒక 55 కోట్లు, దాంట్లో కూడా 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 30 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా, అది కూడా ఇంకొక 2 నెలలు అయిపోతుంది. దీని ద్వారా 200 మంది ఫిషర్మెన్కు నేరుగా ఉద్యోగాలు దొరుకుతాయి. ఇది కాకుండా వీళ్ళు టోటల్ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మన వెస్టర్న్ కంట్రీస్లో కానీ, లేకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, యూరోప్లో కానీ ఈ మొరేల్ జాతికి బాగా డిమాండ్ ఉంది. సో అందుకోసం టోటల్ ఎక్స్పోర్ట్ ఎక్కడ కూడా అమ్మకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరైతే వేసుకున్నా కూడా వాళ్ళది కూడా తీసుకొని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక దీనికోసమే కాకుండా ఈ ప్రాంతానికి అంతా లాభం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలికి అందరికీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రకంగా ఇంతవరకు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ కానీ, మంచిర్యాల జిల్లా కానీ కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో ప్రచారం ఢిల్లీ దాకా పోయినాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాకా దేశ మ్యాప్లో కూడా గుడిపేట మంచిర్యాల అనేది మ్యాప్లో కూడా వచ్చింది. ఆ రకంగా అక్కడ దాకా తీసుకుపోయినందుకు ముఖ్యమంత్రి గారికి, మిగతా మంత్రులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు. దీన్ని ఖచ్చితంగా అనుకున్న టైం లోపల వర్షాకాలం లోపల కంప్లీట్ అయింది. 81 కోట్లతోటి డిస్టిక్ జిల్లా కోర్టు సముదాయం 3 days బ్యాక్ జీవో వచ్చింటే ఇక్కడ నిన్న నాకు వచ్చింది. ఈ 2వ అయింది. ఇక మిగతా ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పటికి ఈ 2 అయితే ఇప్పుడు కొత్తవి జీవో కూడా వచ్చింది. మళ్ళీ కాగితాలు ఏదైనా అడుగుతాను అనుకోసం చేస్తాను. మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితం ఇక్కడ గ్రౌండ్ను దాదాపు 11.5 ఎకరాలు చూసి వెళ్ళడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇంత జాగా ఒక్క దగ్గర ఇచ్చిన జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైనా ఉంటే నాకు తెలిసి మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్. అంటే అంత సఫిషియెంట్గా ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా మా హెడ్ క్వార్టర్లో ఈ గేమ్స్ అన్నీ రావాలి, ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ రెగ్యులర్గా మా జిల్లా హెడ్ క్వార్టర్లో జరగాలని చెప్పేసి ఆల్రెడీ అన్న మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఈరోజు సండే ఉన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు, ఖచ్చితంగా రావాల్సిందే. ఇక్కడ యాక్టివిటీస్ ఒక 3 monthsలో ఇక్కడ వర్క్ కూడా మొదలు పెట్టాలి అనేది చాలా సిస్టమేటిక్గా చెప్పిండు. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు అన్న. ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. వెంటనే మంచిర్యాలకి వెళ్ళి అవి ఏం కావాలో చేయండి, ఇమీడియట్గా ఎక్కడ ఆపొద్దని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్స్ కూడా ఇప్పుడు చూసినాం. ఇక్కడ 400 meters సింథటిక్ ట్రాక్ కూడా వస్తుంది 9.5 crores. దాంతోపాటు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం దాదాపు 14 crores అందులో వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, జూడో, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఆడుకోవచ్చు. అంటే మల్టీ పర్పస్లో వస్తుంది అది. దాన్ని బట్టి దాన్ని చేంజెస్ చేసుకోవడానికి ఏ ఈవెంట్కైనా మనం హైదరాబాద్లో చూసిన గచ్చిబౌలి స్టేడియంలో ఇండోర్ స్టేడియం ఆ స్థాయిలో వస్తుంది. దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ వస్తుంది 6 crores స్విమ్మింగ్ పూల్ కూడా. అంటే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోనే
మాకున్నటువంటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మనం తెలంగాణ రాష్ట్రంలో ఏది కన్స్ట్రక్షన్ చేసినా దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనే చేయాలి. రేపు మేము తెలంగాణలో మీ అందరికీ తెలుసు ఈ 10 ఏళ్లలో నిర్వీర్యం అయిపోయినాయి స్పోర్ట్స్ మొత్తం. కానీ రాబోయే రోజుల్లో దేశంలో తెలంగాణ సైడ్ అందరూ చూసే విధంగా తెలంగాణ ఉండాలి, స్పోర్ట్స్ అంటే తెలంగాణ సైడే చూడాలి దేశం వల్ల అన్న ఆలోచనతోన రేపు నాడు సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం. రేపు డిసెంబర్ 7వ తారీఖు రోజు సీఎం కప్ను ఏర్పాటు చేయబోతున్నాం. అందులో సీఎం కప్ ద్వారా ప్రతి గ్రామంలో తెలంగాణలో ఉండేటువంటి 12,769 గ్రామ పంచాయతీలలో సీఎం కప్ ద్వారా ఆట పోటీలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన ఆల్ డిసిప్లిన్స్ ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి వస్తారు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వస్తున్నారు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వస్తారు. రాష్ట్ర స్థాయికి వచ్చినటువంటి ఆల్ డిసిప్లిన్స్ ఏవైతే ఏ గేమ్స్ అయితే మేము ఆడిస్తున్నామో వాటన్నింటినీ కొన్ని ఒక జిల్లాలో, కొన్ని వరంగల్లో ఇప్పుడు అఫీషియల్గా మాకు అవకాశం ఉంది. హైదరాబాద్లో చాలా మటుకు గేమ్స్ పెడతాం, ఎందుకంటే చాలా దాదాపు 10-15 వేల మందికి అకామిడేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని వరంగల్లో, కొన్ని మహబూబ్ నగర్లో, కొన్ని హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే సఫిషియెంట్ ప్లేస్ ఉందో ఆ సఫిషియెంట్ ప్లేస్లో ఉండేటువంటి గ్రౌండ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయో ఆ గ్రౌండ్లలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అదే ఇప్పుడు మంచిర్యాలలో ఇక్కడైతే నెక్స్ట్ ఇయర్ సీఎం కప్కి ఇక్కడ కూడా కొన్ని 2-3 డిసిప్లిన్స్, ఏదో ఒక 2 డిసిప్లిన్స్ ఇక్కడ కూడా వచ్చిన పెద్ద గ్రౌండ్ ఉంది, ఇక్కడ ఉండేటువంటి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయండి. ఈ జిల్లా కూడా 1-2 డిసిప్లిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక 3 నెలల్లో పాలసీ రాబోతుంది, స్పోర్ట్స్ పాలసీ కూడా. స్పోర్ట్స్ పాలసీ వచ్చినాక తెలంగాణ ద నెంబర్ 1 పాలసీ దేశంలోనే ఉండే విధంగా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నాం. దాని తర్వాత యూనివర్సిటీని తయారు చేస్తున్నాం. ఈ యూనివర్సిటీలో ఉమ్మడి జిల్లా అంటే దాదాపు ఇప్పుడు తెలంగాణలో 3 స్కూల్స్ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా అంటే ఈ ఉమ్మడి జిల్లాకు ఒక ఆదిలాబాద్లో ఒక స్కూల్ ఉంది, కరీంనగర్లో ఒక స్కూల్ ఉంది, హకీంపేటలో ఒక స్కూల్ ఉంది. దాని తర్వాత ఇంకొక 2 స్కూల్స్ పెంచినాం. ఇప్పుడు ఆ 2 స్కూల్స్ కూడా ప్రపోజల్స్ పంపించినాం. అవి ఇమీడియట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఆ 2 స్కూల్స్ కూడా మహబూబ్ నగర్కి ఒకటి, వరంగల్ జిల్లాకు ఒకటి రాబోతున్నాయి. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.